ఫ్రెండ్స్, మేమైతే కవిటి, గారబంద, చత్తరపురం, నర్సన్పేట, అంటే మన పర్లకిమిడి, పలాస, పెద్దబడం, చిన్నబడం, అవన్నీ వజ్రపు కొత్తూరు అవన్నీ తిరిగేసిన తర్వాత మనమైతే రిటర్న్ మళ్ళీ కోటబొమ్మల్లి మా అన్ని వాళ్ళ ఇంటికైతే బయలుదేరాం. అయితే చినుకులు పడి ఆగిన తర్వాత మళ్ళీ గట్టిగా ఎండ రావడం వల్ల పలాస బ్రిడ్జ్ కింద అయితే కొంతసేపు ఆగి అక్కడైతే చెరుకు రసం అమ్ముతున్నారు. చెరుకు రసం అయితే మేము తాగాం. గ్లాస్ 20 రూపాయలు, కానీ చల్లగా చాలా బాగుంది. ఆ బ్రిడ్జ్ కింద అయితే ఒక పావుగంట ఆగాం మేమైతే, మా అమ్మగారు, నేను, ఇంకా మా ఆవిడే. అలాగా చెరుకు రసం తాగి అక్కడ నుండి అయితే మేము మన టెక్కల్ సైడ్కి అయితే బయలుదేరాం. అంటే టెక్కల్ దేటాక మనకి కోటబొమ్మలు వస్తుంది కదా, కోటబొమ్మల దగ్గర అయితే మనకి చల్లమయ్యపేట ఒక ఊరైతే ఉంటుంది, చల్లమయ్యపేట. అక్కడైతే మన రామానుజంచారి ఆచార్యులు ఉన్నారు కదా, మన చిన్నజీయర్ స్వామి, అతనైతే ఒక ఆశ్రమం కట్టించారు. ఇదేనండి ఆశ్రమం, చల్లమయ్యపేట. ఓకేనా, ఇక్కడికైతే నేను షూట్ చేయడానికి అయితే వెళ్ళాను. ఓకేనా ఫ్రెండ్స్. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడైతే అండర్ కన్స్ట్రక్షన్ ఉందన్నమాట. అంటే చాలా వరకు అక్కడ పై టాప్స్ కొంచెం ప్రాబ్లం రావడం వల్ల పడిపోయి, దానివల్ల మేమైతే వెళ్ళాము. వాళ్ళు ఏమన్నారంటే ఒక 1 మంత్ తర్వాత రండి అని. అయితే మనమైతే అక్కడ నుండి బయలుదేరి కొంచెం ముందుకు వెళ్ళినప్పటికీ అక్కడ గొర్రెల గుంపు అయితే ఉంది, అక్కడ గొర్రెల కాపరులు కూడా ఉన్నారు. అయితే మనమైతే వాళ్ళతో మాట్లాడదాం పదండి, అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా పుల్లటి గంజి అయితే ఇచ్చారు, అది కూడా మనం తాగాం, అది కూడా చూపిస్తాను. పదండి ఫ్రెండ్స్, ఓకేనా, చూస్తుండండి. అయితే ఇక్కడ మనం చూస్తున్నారు కదా, పైన అయితే చిన్న చిన్న అంటే ఆశ్రమం కాబట్టి అక్కడ ధ్యానం చేయడానికి చిన్న చిన్న రూమ్స్ అయితే ఉంటాయి. ఆ రూమ్స్ పగిలిపోయాయంట, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. హాయ్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. ఈరోజు మనం అయితే చల్లమయ్యపేట దగ్గర ఉన్నాము. అంటే టెక్కల దగ్గరలో టెక్కలు ఉంది కదా, ఆ దగ్గరలో అయితే ఉన్నాం. ఇప్పుడు అక్కడైతే మనం గొర్రెల కాపరీలకి అయితే చూసాము. గొర్రెల కాపరి మీకు కలిసి మాటలు కూడా ఆడతాను. ప్లస్ మనం అక్కడ వాళ్ళు ఏంటి తింటున్నారు, ఇంకేమేమి ఉన్నాయో అది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా నా, ఎక్కడ ఏ ఊరు మంది? కొంచెం గట్టిగా చెప్పండి. శ్రీపురం. శ్రీపురం. ఎన్ని గొర్రెలు ఉంటాయి? 150. ఆ గొర్రెల్లో ఎన్ని జాతులు ఉంటాయి అసలు? ఒక జాతి. ఇప్పుడు మీ దగ్గర ఒక జాతే ఉంది. ఓకే. అసలు నైట్ అప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయి కదా, నైట్ అప్పుడు ఎక్కడ పెడతారు అసలు ఇవి? పొలాల్లోనా? కంచె వేస్తారా మొత్తం చుట్టూరు? మీరు ఇది చోట్లో పెట్టుకున్నారు కదా, అదేంటది? ఇక్కడే అంటే ఇక్కడ వచ్చి వండుకుంటారా లేకపోతే ఇంటి నుండి తీసుకొస్తారా? వైజాగ్. తినండి, మీరు తినండి. నింజా అయితే ఇప్పుడు వీడియో తీస్తాను. యూట్యూబ్ కొత్తదా? మొబైల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, 2-3 రోజుల్లో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా వీడియోస్ తీసుకున్నాం కదా, అవన్నీ అప్లోడ్ చేశాక ఇప్పుడు ఇది ఎడిట్ చేసి చేద్దాం. ఏంటి వండుకున్నారు? గంజా, పులగంజా. 150 గొర్రెలు. ఫ్రెండ్స్, ఇవన్నీ 150 గొర్రెలట. ఇంట్లో గొర్రెలు ఉంటాయి, ఆడవి ఉంటాయి, మగవి ఉంటాయి, పోతులు కూడా ఉంటాయి. వాటితోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. వచ్చి పొడుస్తాయి చాలా గట్టిగా, అప్పుడు చాలా దారుణంగా ఉంటుంది మరి పరిస్థితి. దీంట్లో మేకలు కూడా ఉన్నాయి, గొర్రెలు కూడా ఉన్నాయి, 2 మిక్సప్.
మనకైతే పుల్ల గింజ ఉందంట వాళ్ళ దగ్గర. పుల్ల గింజ అయితే మనకి తినమంటున్నారు, తాగమంటున్నారు. కానీ మనకి చూద్దాం. పుల్ల గింజ అయితే చాలా వరకు ఉంది. పుల్ల గింజ అన్నం ఇంకేదో పులుసులకు పెట్టుకున్నారు, దుంపలో పులుసు. మా ఆవిడ బదులు ఇంకేదో దుంప వేసి పులుసులు అయితే పెట్టుకున్నారు. అదైతే చూసారు కదా, లాస్ట్ కొస వరకు ఉన్నాయి. గడ్డ ఏంటంటే ఇవి తినేసి వదులుతాయా మళ్ళీ చాలా తొందరగా ములుస్తాయి. దాంట్లో ఇవి తినేసి మళ్ళీ ఇట్లు అవి పేడ కొట్టి వేస్తాయి కదా, వేస్తే మళ్ళీ ఇంకా బలంగా లెగిస్తాయి, మళ్ళీ వదులుతారు. చూసారు కదా ఈ గడ్డే. చలమైపేట దగ్గర ఇప్పుడు మనం ఉన్నాము. ఇక్కడ ఆశ్రమం చూస్తున్నాం కదా, ఆశ్రమం అయితే మనం షూట్ చేయడానికి వెళ్ళాం. కానీ అక్కడ అండర్ కన్స్ట్రక్షన్, అందుకని మరి అక్కడ వెళ్ళకంట రిటర్న్ బ్యాక్ వైజాగ్. అయితే మనకు మధ్యన అయితే ఇక్కడ కాపీలు అయితే భోజనం చేసినట్టు మనకు కనిపిస్తే మనం ఇక్కడికైతే వచ్చాం. 150 ఉంటాయండి. ఓకేనా, పదండి మళ్ళీ అయితే అక్కడికి వెళ్తాం. క్లైమేట్ అయితే ఇప్పుడు మొత్తం చేంజ్ అయింది. ఎలాగా వీళ్ళకి పట్టుకోలే. ఇది మత్తు పదార్థం కాదు కదా, మత్తు పదార్థం కాదు కదా. గంజి హైవే పక్కన అన్ని గొర్రెలు వెళ్ళిపోతాయి కదా. ₹1 లాస్ట్ సార్, అది ₹1 వాళ్ళకి చేసుకోమన్నా సబ్స్క్రైబ్. బాగుంది, కొంచెం కావాలి, కొంచెం. అలా పట్టుకొని తాలా ఆపి అర్థం చేయడు కిందకి. అంటే వారు చేస్తాము అన్ని, అంత వెళ్ళిపోద్ది. వంట మీద పడేసుకోండి. సరేనండి, వస్తామా. మీ పేరు ఎర్రయ్య, మీది సింహాచలం. భయ్యా మీది దుర్గారావు. అబ్బాయి అది సింహాచలం. ఓకే సరేనండి, వస్తామా. బాగుంది కదా, వేడి గంజి పుల్లగా ఉంది, బాగుంది. ఫ్రెండ్స్ ఇటు వెళ్ళిపోతే మనకి టెక్కలి పలాస, ఇటు వెళ్ళిపోతే మనకి నర్సన్పేట, అలాగా శ్రీకాకుళం, వైజాగ్. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఓకేనా, ఇంకెవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.